హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వామాకు చారు నేర్చుకుందామండి. దానికి కావాల్సినవి వామాకులు 12 తీసుకున్నాను. మా గార్డెన్లో అండి. కాడ తుంచేసుకుని ఆకు శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడిగేసి ఆరబెట్టుకున్నది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవి 12 అండి. 12 ఆకులు తీసుకున్నాను. చింతపండు, ఉసిరికాయ అంతా, బెల్లము, ఇంగువ, తగినంత సాల్ట్, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, చిటికెడు పసుపు, మిరియాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. ధనియాలు ఒక 2 స్పూన్లు వేసుకుందాము. జీలకర్ర 1 స్పూను. మిరియాలు కారం ఎక్కువ ఉంటుంది కదా, వామాకు కూడా కారం కదా, అందుకని ఒక పావు చెంచా వేస్తున్నాం. ఇవి మరీ మెత్తగా కాకుండా మిక్సీకి పెట్టుకోవాలి, లేకపోతే దంచుకోగలిగితే దంచుకోవచ్చు. మనం ఆకులు వరుసగా పెట్టేసుకుంటే అండి చిన్నగా కట్ చేసేసుకోవాలి. మనం ఇలా ఒకసారి ఇలా వరుసగా పెట్టేసుకున్నాం అండి, కట్ చేయడం ఈజీగా ఉంటుంది, మనకి త్వరగా అయిపోతుంది. ఈ కాడది అవి మటుకు తుంచేసుకోవాలండి, ముచ్చుకులో విను ఇలా సన్నగా తరిగేసుకోవాలి. ఎడలపాటు మూకుడు పెట్టుకునండి. ఒక 4 చెంచాలు నూనె వేసుకుందాము. అది కాగాక పచ్చిమిర్చి వేసుకున్నాము. ఈ వామాకు కూడా వేసేసుకున్నాం. దీన్ని ఇలా ఇది మధ్యదాకా కాసేపు ఉంచుకున్నామండి. ఇది చూసారా, ఇట్టే మగ్గిపోతుంది, సెకండ్స్లోనే మగ్గిపోతుంది. వామాకు ఒక చిటికెడు పసుపు వేసుకున్నాము. దీంట్లో చింతపండు గుజ్జు నీళ్ళు తీసుకున్నవి వేసేసుకున్నాం. ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నామండి. మనం దీంట్లోనే వామాకు వేయించినప్పుడు ఒక టమాటా ముక్కలు వేసుకుంటారు, నేను వేయలేదండి. చింతపండు పులుపు ఉంది కదా, ఇంకా టమాటా ఎందుకని. వేసుకునే వాళ్ళు టమాటా కూడా వేసుకోవచ్చు. వామాకుతో పాటు టమాటా ముక్కలు కూడా చిన్నగా తరిగి మగ్గించుకోవచ్చు అనమాట. అప్పుడు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేద్దాం. ఇవి మరగాలండి. మరుగుతున్నాను కదండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం, తగినంత వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ. మనం మిక్సీ చేసుకున్న పొడి ఇప్పుడు బాగా ఈ ఫ్లేవర్స్ అన్నీ అంటేటట్టు మరిగించుకోవాలి. నూనె కాగింది, ఇంగు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసేసుకుని పోపు వేగిపోయిందండి. చూసారండి ఎలా మరుగుతుంది, ఎంత స్మెల్ వస్తుంది బాగా. వామాకు పోపు దీంట్లో కలిపేసుకోవాలి. నేను చారుపొడిలో ఇంగు వేసుకున్నానండి, ఇంగు వేసుకోండి మీరు. చారుపొడిలో కావాల్సిన వాళ్ళు వెల్లిపాయలు వేసుకుంటారు. ఇదిగోండి ఈ విధంగా గిన్నెలో తీసేసుకోండి. వామాకు చారు రెడీ. వేడి అన్నంలో వేడి చారు వేసుకుని తింటే ఎమ్మి ఎమ్మి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. వాము చారు వల్ల అజీర్తి ఉండదు, జీర్ణశక్తిని పెంచుతుంది, దగ్గు జలుబు ఉన్నా కూడా తగ్గుతుంది. పిల్లలకి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, చాలా మంచిదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.